కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలే. మాయావతి గారికి జయభీములు తెలియజేస్తూ ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు మన పరంజ్యోత్ సార్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి మన బాలయ్య గారికి, అదేవిధంగా మరో కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ మన సంపత్రావు గారికి, అదేవిధంగా చిత్రసేన గారికి, మరియు ఇంకా మరి ముఖ్యంగా ఎక్స్ఎమ్మెల్యే మన మార్గదర్శులు మన లక్కే రాజారావు సార్ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గారు కూడా జయభీములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీను, మరి ముఖ్యంగా మన అతిథి అయినటువంటి మన వందన్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ట్రెజరర్ మన కాకి ప్రసాద్ గారికి, అదేవిధంగా థ్యాంక్ యూ. స్వయంగా నేను ఇన్నటువంటి మాట చెప్తా ఉన్నాను మిత్రులారా. 1994లో ఎన్నికల ప్రచారంలో ఒక నాయకుడిని సైకిల్ అయినా కొనలేనటువంటి నాయకుడిని ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లో దింపాడు మాన్యవర్ కాంశీరామ్. హెలికాప్టర్లో దింపితే ఆ నాయకునికి కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తే ఏమైంది, ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయంటే, సార్ అవి ఆనంద బాష్పాలని చెప్పాడు. అప్పుడు కాంశీరామ్ చెప్పిన మాట ఏంటంటే, నీతో సైకిల్ లేదేమో కానీ ఈ హెలికాప్టర్కు ఎప్పుడు అవుతావో చెప్పు, వాటి కోసమే బహుజన్ సమాజ్ పార్టీని పెట్టినని చెప్పినటువంటి వ్యక్తి మాన్యులు కాంశీరామ్ గారు. మిత్రమా, ఈ దేశంలో పేద ప్రజల పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అంతకు ముందు బహుజన్ సమాజ్ పార్టీకి ముందు మన వాళ్ళందరూ కూడా మనువాద పాటల కింద నలిగిపోయినరు. కాబట్టి బాబాసాహెబ్ జెండాను ఎజెండాను ఆయన యొక్క చిహ్నాన్ని చూసుకొని భారతదేశం అంతా తిరిగి ఉత్తరప్రదేశ్ తర్వాత నా కార్యక్షేత్రం, ఉత్తరప్రదేశ్ తర్వాత నేను గెలచగలిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పినటువంటి వ్యక్తి మాన్యుళ్ళు కాంశీరామ్ గారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. రానున్న 2024 ఎన్నికలలో 3% అయినటువంటి టీడీపీని, 5% ఉన్న వైసీపీని ప్రతిపక్షంలో పెట్టి 90% పార్టీ, 90% ప్రజల పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీని అసెంబ్లీకి తీసుకుపోయి రాజ్యాధికారంలో వాటాలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. మరోసారి జై భీమ్. నేను ఈరోజు మన కాంశీరామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి మనస్ఫూర్తిగా నిండుగా ఆనందంగా ఉన్నాను. ఎంత ఆనందం అంటే, ఇది ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ స్థాపిస్తే ఎంత బాగుండు అని ఆలోచిస్తూ ఉంటే చాలా బాగుంది. అది మీరంతా కూడా భవిష్యత్తులో అలా చేయాలని కోరుకుంటున్నా. చేయాలి. సో నేను మీ అందరికీ ఒక 2-3 నిమిషాలు కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. కాంశీరామ్ సాబ్ మన భారతదేశంలో ఇవాళ నడుస్తున్నటువంటి ప్రతి రాజకీయం కాంశీరామ్ సాబ్ చెప్పినటువంటి విధానంలోనే నడుస్తుంది. దురదృష్టం ఏంటంటే మనం కాంశీరామ్ సాబ్ను అనుసరించట్లేదు. రాహుల్ గాంధీ ఇవాళ కాంశీరామ్ ఎప్పుడో జాత్ చోడో సమాజ్ జోడో అంటే ఇవాళ అదే పద్ధతిలో సమాజ్ జోడో అని రాహుల్ గాంధీ బయలుదేరినాడు. అలాగే
కాన్షీరామ్ గారు కార్నర్ మీటింగులు పెట్టాలి, తర్వాత ఒకనొకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 బహిరంగ సభలు 5,000 మీటింగులు పెట్టాలంటే అదే విధంగా ఇవాళ బీజేపీ తరఫు నుంచి హోంమంత్రి అమిత్ షా గారు తెలంగాణలో సేమ్ అదే విధానాన్ని పాటించడం కోసం ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చినాడు, 5,000 మీటింగులు పెట్టాలని. ఆయన ఉత్తరప్రదేశ్లో కూడా కంప్లీట్గా కాన్షీరామ్ విధానాన్ని అనుసరించే ఆ పార్టీని ఎదిగేటట్టుగా చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ కాన్షీరామ్ని ఫాలో అవుతుంటే దురదృష్టం ఏంటంటే మనం కాన్షీరామ్ని తెలుసుకోలేకపోతున్నాం, కాన్షీరామ్ సాబ్ని మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. అందుకే మనం ఇంకా కూడా కొద్ది సీట్లైనా గెలవాలనే కోరికతోటే మిగిలిపోయి ఉన్నాం. ఎందుకంటే అధికారానికి చాలా దూరంలో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ దూరంగానే ఉన్నాం. దయచేసి మనమంతా ఒకసారి ఆలోచించాలి. కానీ ఇంకొక 2 విషయాలు నేను మాట్లాడతాను మీతోటి. ఒక 2 సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. మనకి శారీరక సమస్యలు చాలా ఉంటాయి, వాటికి మందులు ఉన్నాయి. మానసిక సమస్యకు కూడా మందులు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే మనల్ని వేధించే 2 సమస్యలకి మనం మందు తయారు చేసుకోవాలి. ఆ సమస్యలు ఏంటంటే, ఒకటి కుల సమస్య, ఇంకా చెప్పాలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉపకుల సమస్య ఒక సమస్య, ఇది ప్రధానమైంది. రెండవది చెంచాల సమస్య. కాన్షీరామ్ గారు ఈ చెంచాల గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మొదటిది కుల సమస్య గురించి ఒకసారి చెప్తాను మీకు. కొంచెం దయచేసి ఒక 3-4 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. కుల సమస్య విషయంలో ఇది చీరాల, ఈ చీరాల పక్కనే కారంచేడు ఉంది, మనందరికీ తెలుసు. ఇక్కడ చాలామంది యువరక్తానికి బహుశా తెలియకపోవచ్చు, ఎందుకంటే అది జరిగి కారంచేడులో ఒక నరమేధం జరిగింది. అది జరిగి 37 సంవత్సరాలు అయింది. జస్ట్ కోతవేటు దూరంలో 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ నరమేధం 8 మంది మాదిగల్ని బలికొన్నది. వాళ్ళని వెంటాడి వేటాడి పొలాల్లో చంపేశారు. చంపింది ఎవరు? కమ్మవాళ్ళు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో తెలుసా? 23 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. అలాగే దీనికి మరికొద్ది దూరంలో ఈ పక్కనే చీరాల పక్కనే ఇంకొక ఊరు ఉంది, చుండూరు ఉంది. ఆ చుండూరులో 8 మంది మాలల్ని వేటాడారు, కత్తులతో నరికారు, గోతాల్లో కట్టారు, కట్టి పక్కనే ఉన్న తుంగభద్ర కాలువలో విసిరేశారు 8 మంది మాలలు. అక్కడెవరు చంపింది? రెడ్లు చంపారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారంటే ఈ రాష్ట్రాన్ని 75 సంవత్సరాల్లో 52 సంవత్సరాలు ఇప్పటికి పరిపాలించారు. 75 సంవత్సరాల స్వతంత్రంలో రెడ్లు 52 సంవత్సరాలు పరిపాలించారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మన రాష్ట్రాన్ని 23 సంవత్సరాలు కమ్మవాళ్ళు పరిపాలించారు. అంటే వాళ్ళు చొక్కాలు మార్చుకున్నట్లుగా ఒకళ్ళనొకళ్ళు మార్చుకొని పరిపాలిస్తూ చివరికి చంపింది ఎవరిని? ఉమ్మడిగా మనల్నే చంపారు. కానీ మనకి బుద్ధి లేక వాళ్ళ వైపే చూస్తూ ఉంటాము. ఎందుకంటే చెంచాల్లాగా, ఎందుకంటే మనం చెంచా బతుకులకి అలవాటు పడిపోయి చెంచాల్లాగా వాళ్ళ వైపే మనం చూస్తున్నాము. అంటే వాళ్ళకి మాత్రం మనం ఒకే విధానంలో ఉన్నామనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి వాళ్ళు వేరుగా కనపడతారేమో కానీ వాళ్ళకి మాత్రం మనం ఒకటిగానే కనపడుతున్నాం. మనల్ని ఏమైనా చేయొచ్చని ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు రాజ్యాన్ని ఏలుకుంటూ మనల్ని చంపారు. కానీ దురదృష్టం ఏంటంటే మనల్ని చంపిన వాళ్ళనే మనం మోస్తున్నాము. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక పేరు పెట్టాము. తెలుగుదేశంలో మాదిగోళ్ళు ఉన్నారు, వైసీపీలో మాలలు ఉన్నారని సిగ్గు లేకుండా మాట్లాడుకొని మనకు మనమే మాట్లాడుకొని సిగ్గు శరం లేకుండా చీము నెత్తరు లేకుండా మనం బతుకుతున్నాం. కొంచెం మనం సిగ్గుపడాలి. ఈ కాన్షీరామ్ గారు ఈ మాట సిగ్గుపడాలనే మాట విజయవాడలో 95లో చెప్పినారు. సిగ్గు నేర్చుకోండి బహుజన సమాజాన్ని సిగ్గు నేర్చుకోమని దాదాపుగా 30 ఏళ్ల క్రితమే చెప్పడం జరిగింది. అయినా మనం ఇంతవరకు సిగ్గు నేర్చుకోవాలి. ఒకళ్ళేమో అభివృద్ధి పేరుతోటి, మరొకళ్ళేమో సంక్షేమం పేరుతోటి మనల్ని ఎలా చూస్తున్నారో మీకు తెలుసు కదా. అభివృద్ధి పేరుతోటి ఒకళ్ళు మన పొలాలు లాక్కొని కూలీలు చేశారు. సంక్షేమం పేరుతోటి మన గొంతులో గరళం పోసి అంటే విషాన్ని పోసి చోద్యం చూస్తున్నారు. అయినా కానీ మనకు వాళ్ళే కనపడుతున్నారు. దురదృష్టం ఏంటంటే
మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు అన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నా కానీ మనం గమనించలేకపోతున్నాము. వాళ్ళు మనం ఎలా మోసం చేశారంటే, ఒక ఆయన మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని బాగు చేస్తానన్నాడు. మీకు గుర్తుందా? మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని అందరినీ చూసుకుంటానన్నాడు. ఏం చూసుకున్నాడు? ఆయన కులాన్ని ఆకాశంలో కూర్చుతున్నాయో మనకు తెలియకుండా చిల్లర కోసం ఎదురు చూసేటట్టుగా చేస్తున్నారు సంక్షేమం పేరు మీద. ఇది మనకు అవసరమా కాదనేది మనం తేల్చుకోవాలి. ఇది కూడా ఆలోచించండి మీరు. ఇది మన మధ్య ఇలాంటి సమస్యలు ఉంటే మనకి సిగ్గు లేకుండా ఉపకులాల విషయంలో మనం కొట్లాడుకుంటున్నాము. మనం ఎలా బహుజన సమాజాన్ని నిర్మిస్తాము? ఇదే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళితే కారంచేడు, చుండూరు, నరమేధాలు జరిగినప్పుడు మనమంతా ఏకమయ్యాం. మనకప్పుడు ఉపకులాల సమస్య లేదు. మనం ఎస్టీలను కలుపుకున్నాం, ఎరుకల యానాదులను కలుపుకున్నాం, బీసీలను కలుపుకున్నాం, చాకళ్ళు, మంగళి, రకరకాల కులాలన్నింటినీ కలుపుకొని మనం పోరాటం చేశాం. ఆ పోరాటం ఫలితంగా భారతదేశంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఆయుధాన్ని కూడా సంపాదించాం. అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఒకడినొకడు నిందించుకుంటూ, ఒకడినొకడు అనుమానించుకుంటూ, ఒకడినొకడు పీతలు కనుక ఎదుగుతూ ఉంటే ఇంకొక పీత లాగుతూ ఉంటుంది. ఒక పీత బుట్టలో పైకి ఎక్కితే ఇంకొక పీత లాగుతూ ఉంటుంది. ఆ రకంగా పీత మనస్తత్వంతో బతుకుతున్నాం మనం సిగ్గు నేర్చుకోవాలి. మన ఒంట్లో చీము నెత్తురుంటే ఉడికిపోవాలి ఈ విషయంలో. ఇది మనం ఉపకులాల విషయంలో ఒక ఉపకులాలనే మనం సమీకరించుకోలేక, ఉపకులాల ఉన్న సమస్యలే మనం పరిష్కరించుకోలేకపోతే మన బహుజన సమాజాన్ని ఏ రకంగా నిర్మించుకోగలమో ఆలోచించండి. మనం బీసీల దగ్గరికి ఎలా వెళ్ళి ఏం చెప్తాం? ఎస్టీలని ఎలా కలుపుకుంటాం? అలాగే ముస్లింల్ని మనం ఏ రకంగా తోబుట్టువులుగా చూసుకుంటాం? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకొక సమస్య చెంచాలు. అయిపోయింది చెంచాల సమస్య. ఈ చెంచాలు కాన్షీరామ్ గారు చెప్పారు. అనేక రకాలు ఉన్నారు చెంచాలు. ఈ చెంచాలు అధికారుల్లోనూ ఉంటారు, రాజకీయ నాయకుల్లో ఉంటారు, కులాల్లో ఉంటారు, అందరిలో ఉంటారు. ఈ చెంచాలు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు అధికారుల్లో ఉన్న చెంచాల గురించి చెప్తా. ఎందుకంటే నేను అధికారిగా పనిచేశాను. ఈ అధికార చెంచాలు చాలా డేంజర్. రాజకీయ చెంచాల కంటే కూడా చాలా డేంజర్ అధికార చెంచాలు. నాకు ఈ జిల్లాలోనే పక్కన ఇద్దరు మిత్రులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తాను. ఒక ఆయన మంచి లాల్చీ పైజమా కుర్తా వేసుకొని, మంచి పెట్టీకోట్ వేసుకొని ఆ కేంద్రంలో ఉన్న పెద్దలందరి దగ్గరికి పోయి ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించేసి అందరినీ నీకు అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను మోసం చేస్తుంటాడు. ఇది ఎంతమంది అధికారులు చేస్తుంటారు మీరు బాగా గుర్తించండి. మేము ఆ పని చేపిస్తాం, ఈ పని చేపిస్తామని ఈ టైపు చెంచాలు ఉంటారు. ఇంకొక ఆయన అన్ని పార్టీల్లోనూ చోటు ఎత్తుకొని చోటు దొరక్క హఠాత్తుగా ఒక పార్టీలో చేరి మంత్రి అయిపోయాడు. మంత్రి అయిపోయినాక చివరికి బహుజన సమాజానికి భవిష్యత్తు లేదని ప్రీచ్ చేస్తున్నాడు ఆయన. అలాంటి చెంచాలు కొంతమంది. ఈ చెంచాలందరినీ దృష్టిలో పెట్టుకోండి దయచేసి. చెంచాలుగా మన చుట్టూ ఉంటారు కొంతమంది చెంచాలు. పొద్దున్న లెగిస్తే అంబేద్కరిస్టులుగా మాట్లాడతారు. మనల్ని వీళ్ళు ఏం చెప్తారంటే, మేమంతా సిన్సియర్ అంబేద్కరిస్టులమి, మాకు అంబేద్కర్లో గురించి అన్ని తెలుసు ఇన్ని తెలుసు. అంబేద్కర్ గ్రంథాల గురించి చెప్తారు. ఆ గ్రంథాల్లో ఏ పేజీలో, ఏ పేరాలో, ఏ లైన్లో ఏముందో చెప్తారు. వాళ్ళు నిజమైన అంబేద్కరిస్టులు అని మనం అనుకుంటాం. మనలందరినీ గుండెకొత్తగా తీసుకెళ్ళి అధికార పార్టీలకి అమ్మేసుకుంటారు. ఈ అంబేద్కర్ చెంచాలను కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. వీళ్ళను కూడా మనం ఒక కంట కనిపెట్టాలి. ఈ చెంచా బతుకులు, ఈ కుల సమస్య మనం పరిష్కరించుకుంటే ఖచ్చితంగా మనలో ఉన్న చెంచాలను బయటికి తరమగలిగితే, వాళ్ళని ఒక కంట కనిపెడుతూ చూసుకోగలిగితే ఖచ్చితంగా ఈ బహుజన సమాజాన్ని మనం నిర్మిస్తాం. బహుజన సమాజాన్ని నిర్మించేది భారతదేశంలో ఒక్క బీఎస్పీ పార్టీ మాత్రమే. బహుజన సమాజ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఉపకులాల కోసం కాదు. అసలు మన బహుజన సమాజాన్ని అర్థం చేసుకున్నామో లేదో గుర్తుపెట్టుకోండి. బహుజన సమాజం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇతర మైనారిటీ, ముస్లింలు, ఇతర మైనారిటీ. ఇది బహుజన సమాజం అంటే. అంతేగాని మాదిగా కాదు, మాలా కాదు, వీళ్ళ కోసం కాదు బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది. బహుజన సమాజ్ పార్టీని పటిష్టం చేసుకోవటానికి ఈ గ్రూపు రెడీగా ఉండాలి అంతే. అంతేగాని వీళ్ళతోటే లేదా ఒక కులంతోటే మనం బహుజన సమాజాన్ని నిర్మించలేము. మనం అందరినీ కలుపుకోవాలి. అప్పుడే ఈ భారతదేశంలో అంబేద్కరిజం బతుకుతుంది. అంబేద్కరిజం బతకాలంటే బహుజన సమాజ్ పార్టీ బతకాలి, బహుజన సమాజ్ పార్టీ గెలవాలి. అప్పుడే అంబేద్కరిజం ఉంటుంది, ఈ రాజ్యాంగం ఉంటుంది, మనకి అధికారం ఉంటుంది, మనం బతకగలం. లేకపోతే బానిసలమే. అమెరికాలో బానిసలు నమ్ముకునే వాళ్ళు ఒకప్పుడు.
ఇప్పుడు ఈ చెంచాలు మనల్ని బానిసలుగా అమ్ముకుంటారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గౌరవనీయులు ముఖ్య అతిథులు రామ్జీ గౌతమ్ గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే మన స్టేట్ ఇన్ఛార్జ్ మరియు వేదిక మీద ఉన్నటువంటి కోఆర్డినేటర్లు బాలయ్య గారు, సంపత్ గారు, చిత్రసేన గారు, మల్లికలు గారు, ఇతర రాష్ట్ర నాయకులందరికీ కూడా, అలాగే జిల్లా నాయకులందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున మనం చీరాల్లో ఈ కాన్షామ్ గారి విగ్రహాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవానికి ఈ రాష్ట్రంలో కాన్షామ్ విగ్రహాలు కొన్ని చోట్ల ఉన్నాయి. అనంతపురంలో ఉంది, గుంటూరులో ఉంది, అట్లానే మరి వెస్ట్ గోదావరి జిల్లాలో, అలాగే రాజమండ్రిలో కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున మనం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కాన్షామ్ విగ్రహం యొక్క ప్రాముఖ్యం ఏంటంటే, ఈ రోజున మన బహుజన సమాజ్ పార్టీ ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులైనటువంటి మన ప్రీతమ నాయకులు రామ్జీ గౌతమ్ గారి చేత ఈ రోజున ఈ కాన్షామ్ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అది చాలా గొప్ప విషయం. ఈ విగ్రహ ఆవిష్కరణ సభకి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చాలా దూర ప్రాంతాలు వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్లుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కాన్షామ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం. దాన్ని అందరూ కూడా, మీరందరూ కూడా ఈ చీరాల్లో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కాన్షామ్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగాలి. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఎక్కువ విగ్రహాలు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇటీవల మనందరం కలిసి ఆయన విగ్రహాలని దాటించి ఇంకా ఎక్కువ విగ్రహాలని, ఒక నాయకుడి విగ్రహాలను మనం వేసుకున్నాం. మన వాళ్ళందరూ కూడా దానికి సహకరించారు. అది మీ అందరికీ తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం. ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా ఆయన విగ్రహాలని కావాలని పని కట్టుకొని ఈ రాష్ట్రమంతగా పరిచేసినట్టుగా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఉద్యమం అది ఎలా మారిందంటే, ఈ రోజున మరి ఇప్పుడు మనం పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచన చేస్తే, మనందరం కూడా, ఈ బహుజనులందరం కూడా అంబేద్కర్ని మర్చిపోయి మా నాన్న జ్ఞాపకం పెట్టుకోండి, మీకు చాలా మేలు చేశాడు, ఆయనకంటే నేను ఎక్కువ మేలు చేస్తా అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మాయలో ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు ఉన్నారు. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దీనిలోంచి మనం బయటపడాలంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన పరిస్థితి ఏంటనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్లుగా చీరాల పట్టణానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఇంతకుముందు స్వాతంత్ర ఉద్యమంలో చీరాల పేరాల ఉద్యమంతో సహాయ నిరాకరణ చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమించారు 1921లో. ఆ ప్రకారం చీరాల అనేటువంటి ప్రాంతం మొత్తం భారతదేశాన్ని కూడా తెలిసింది. ఆ తర్వాత కారంచేడు ఉద్యమం 1985లో మరి పక్కనే ఉన్నటువంటి కారంచేడులో ఉన్నటువంటి మాదిగల మీద అక్కడ ఉన్నటువంటి కమ్మ కులస్తులు దాడి చేసి 6గురిని చంపడం జరిగింది. ఈ ఉద్యమం ఈ చీరాల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే నడబడింది. ఇది దేశవ్యాప్త ఉద్యమంగా ఈ చీరాల నుంచే ప్రారంభమైంది. ఈ చీరాల్లో ఉన్నటువంటి కారంచేడు బాధితులతోటి సహకరించి ఈ చీరాల్లో ఉన్నటువంటి పేటల్లో ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి సహకరించి భారతదేశ ఉద్యమంగా దాన్ని మార్చిన తర్వాత భారతదేశంలో చాలా మార్పులు వచ్చినాయి.
భారతదేశంలో అటువంటి కుల సమస్య అనేటువంటి ఒకటి ఉంది. అది ఒక ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒప్పుకొని కుల సమస్య అనేటువంటి దాన్ని భారతదేశం యొక్క ఎజెండాలో మళ్ళీ పెట్టడానికి కారణమైనటువంటిది ఒక కారంచేడు ఉద్యమం ఈ గడ్డ మీద జరిగింది. అయితే మూడో అంశంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చీరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అవుతుందో కాన్షామ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, ఇది ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి బహుజన ఉద్యమానికి పెద్ద ఎత్తున నాంది పలికేటువంటి ఒక రోజు కావాలని చెప్పేసి, అది ఈనాటి ఈ కాన్షామ విగ్రహంతో ప్రారంభం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయటం అనేటువంటి జరిగింది. ఇంతకుముందు మనందరం చూస్తూనే ఉన్నాం, ఎన్నో వందల విగ్రహాలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే ఆ విగ్రహాల మీద దాడి మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే, ఏ విగ్రహాలు మీకు అందరూ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలని కూలగొట్టడం, ఎర్రగొట్టడం అనేటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని చూస్తూ మనం ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకోవటం తప్పితే దానికి ఒక పరిష్కార మార్గాన్ని మనం కోలుకోలేకపోయాం. ఆ పరిష్కార మార్గం అంటే ఎక్కడుందంటే అది రాజకీయంలోనే ఉంది. మన బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావటంలోనే ఉన్నది. అందుకనే మనం చెప్పేది ఏంటంటే, ప్రతి అంబేద్కర్ విగ్రహానికి కాపలాగా కాన్షామ విగ్రహాన్ని అక్కడ స్థాపించాలి. అప్పుడే అంబేద్కర్ విగ్రహం మీద ఎవడు దాడి చేసేటువంటి సాహసం చేయడు. అంటే భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంబేద్కరిజాన్ని నిజమైన అంబేద్కరిజంగా నిలబెట్టినటువంటి కాన్షామ గారి యొక్క విగ్రహం అక్కడ ఉంటే తప్పితే అంబేద్కర్ విగ్రహానికి రక్షణ లేదు, మన ఉద్యమానికి రక్షణ లేదు. కాబట్టి అంబేద్కర్ చనిపోయిన తర్వాత 1956న ఆ తర్వాత అంబేద్కర్ మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆలోచన చేసినప్పుడు కాన్షామ గారు ఒక్కళ్ళే అంబేద్కర్ యొక్క సిద్ధాంతం మీద విశ్వాసంతో తన ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కూడా వదిలిపెట్టి అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ఒకటే ఈ భారతదేశంలో బహుజనులకి ఏకైక మార్గం, వీళ్ళకి విముక్తికి ఒకే మార్గం అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆయన ఈ భారతదేశం మొత్తం కూడా ఒక్కడిగా మొదలై ఈ భారతదేశంలో ఒక బహుజన ఉద్యమాన్ని సృష్టించి ఒక బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి బహుజన సమాజ్ పార్టీ ఈ రోజున 3వ అతి పెద్ద పార్టీగా ఈరోజు అవతరించిందంటే కాన్షామ గారి యొక్క కృషి. ఈ రోజున బహుజనులకు ఉన్నటువంటి భారతదేశంలో ఒకే ఒక ఆస్తి, మనకి ఆస్తులు ఏమీ లేవు. మనకున్నటువంటి వాళ్ళందరికీ 3000 సంవత్సరాలుగా ఈ కుల వ్యవస్థ మమ్మల్ని అందరినీ కూడా తొక్కివేసి మనకు ఆస్తులు, విద్య ఏమీ లేకుండా చేసిన పరిస్థితుల్లో ఈనాడు ఆ విద్యను కొంతవరకు మనం తెచ్చుకోగలిగాము. ఆస్తులు అయితే ఈరోజు రాలేదు, ఆస్తులు లేవు, ఇంకా దరిద్రంలో మనం ఉన్నాం. ఈ రోజున మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా మనం దారిద్ర్య కింద ఉన్నాం. కానీ మనకున్నటువంటి మరొక ఆస్తి ఎంత తెలుసా? అది బహుజన సమాజ్ పార్టీ. ఈ బహుజన సమాజ్ పార్టీ మనకి అందించినటువంటి కాన్షామ గారు మనకు ఒక ఆస్తిగా మనకిచ్చాడు. ఆస్తిని మనం కాపాడుకొని దాని ద్వారా అధికారంలోకి వస్తే మన జీవితాలన్నీ బాగుపడతాయి. మనకు ఉన్నటువంటి సమస్యలు మొత్తానికి కూడా పరిష్కారం ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే. మనందరినీ మోసం చేసేటువంటి రాజకీయ పార్టీలు మనందరికీ తెలుసు. ఇంతకుముందు మన మిత్రులంతా చెప్పారు, మరి 5%, 4% కులం శాతం ఉన్నటువంటి కులం వాళ్ళు ఈ రోజున మనల్ని పరిపాలిస్తున్నారు. 85% ఉన్నటువంటి మనం ఎందుకని పరిపాలించుకోలేకపోతున్నాం? మనం కేవలం మనల్ని మాయ చేస్తున్నారు, మోసపుచ్చుతున్నారు. మనల్ని అందరినీ కూడా ఎప్పటికీ అధికారంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర, ఆ కుట్రలో మన వాళ్ళందరూ భాగస్వాములు అయిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా అంబేద్కరిస్టుల్లోనే, అంబేద్కర్ పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళలోనే ఉన్నటువంటి లోపం అంతా అక్కడే ఉంది. అంబేద్కరిజాన్ని కాదు, అంబేద్కర్ని వాడుకుంటున్నారు, అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు. అంబేద్కర్ రిజాన్ని కానీ మనం వాడుకునే పని అయితే ఈ దేశంలో పాలకులు మనమే అవుతామనేటువంటి నిరూపించినటువంటి కాన్షీరామ్ గారు. ఎవరైతే అంబేద్కర్ ఉన్నటువంటి భారతదేశంలో బహుజనుల అధికారంలో రావడానికి ఉపయోగపడదని చెప్పినటువంటి పరిస్థితుల్లో, అంబేద్కరిజాన్ని పక్కన పడేసినటువంటి పరిస్థితుల్లో కాన్షీరామ్ గారు అంబేద్కరిజం మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో
ఒక్కడిగా బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. మరిచిపోయినటువంటి భారతదేశంలో మరిచిపోయినటువంటి అంబేద్కర్ని మళ్ళా తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈ రోజున మోడీ అధికారంలో ఉన్నాడంటే, మరొకళ్ళు అధికారంలో ఉన్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ద్వారా అందరికీ సంక్రమించిన హక్కులు. అంతేకాదు బహుజన ఉద్యమం కూడా ఒక కారణం. నేను బీసీగా చెప్పుకుంటున్నటువంటి ఒక మోడీ ఈ రోజున అధికారంలోకి వచ్చాడంటే కారణం ఏంటంటే బహుజన ఉద్యమం భారతదేశం మొత్తం ఉంది కాబట్టి ఒక బీసీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా పెట్టి అతనికి ఓట్లు వేయించాలనేటువంటి ఒక ఆలోచన ఈ మనువాద పార్టీలకు వచ్చిందంటే కారణం ఆ స్థాయిలో బహుజన ఉద్యమాన్ని భారతదేశంలో నిర్మించినటువంటి కాన్షీరామ్ గారే. ఈరోజు మోడీ అధికారంలో అంటే కాన్షీరామ్ గారే కారణం. మోడీ కాన్షీరామ్ గారి యొక్క విగ్రహానికి కాళ్ళు పుట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మిత్రులారా, భారతదేశంలో మనం ఈ రోజున ఒక గొప్ప నాయకురాలు మన ముందు ఉన్నారు, కుమారి బెహన్ మాయావతి గారు. మాయావతి గారు అధికారంలోకి సొంతంగా ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో మనం అధికారంలోకి ఎలా రావచ్చు అనేటువంటి కాన్షీరామ్ గారి పని మీద అందరూ చూపించారు. ఆ రోజున కాన్షీరామ్ గారు అన్నారు, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజ్యం ఏర్పాటు చేస్తానని. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనం ఆ బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో వెనకబడిపోయాం. కారణం అంతకుముందు ఏవైనా కావచ్చు. ఇప్పుడైనా సరే ఈ రోజున మనం అందరం కూడా చాలా చైతన్యవంతంగా పనిచేస్తూ ఉన్నాం. చైతన్యవంతమైన ప్రజలుగా మనం జనాందరూ తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం గట్టిగా కృషి చేస్తే, గట్టిగా పనిచేస్తే మనం అందరం కూడా అంబేద్కర్ సిద్ధాంత వెలుగులో కాన్షీరామ్ చూపించేటువంటి మార్గంలో కూడా మనం పనిచేస్తే ఖచ్చితంగా మనం అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పకుండా వస్తామని చెప్పేసి మనం ఈ రోజున నిరూపించేటువంటి స్థాయిలో మనం పెరుగుతూ ఉన్నాం. ఎందుకంటే మనం అందరం చూస్తూ ఉన్నాం, దక్షిణ భారతదేశంలో మరి రామ్జీ గౌతమ్ గారు మన ప్రీతమ నాయకుల యొక్క నాయకత్వంలో తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఆయన మార్గదర్శకత్వం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలా, ఏ విధంగా ఈ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అహర్నిశలు మరి రామ్జీ గౌతమ్ గారు ఇచ్చినట్టు సూచనల మేరకు మనందరూ కూడా పనిచేయటం వల్లనే ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఈ స్థాయిలో ఉన్నది అని చెప్పేసి మనం ఈ రోజున అందరికీ తెలిసేలాగా మనం చేయగలుగుతున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మన ముందున్నటువంటి కర్తవ్యం, చాలా ముఖ్యమైన కర్తవ్యం ఉన్నది. అదేంటంటే 2024 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరలా ఇంతకుముందు ఓట్లు వేసుకొని గెలిచి ఏమీ చేయకుండా ఈయనేం చేయలేడు అని చెప్పేసి ఓడించినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క ఉన్నాడు. నేను ఏదో చేస్తాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేటటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నాడు. వీళ్ళిద్దరే మన ముందు కల్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరికి ఒక గురువు ఉన్నాడు. ఆయన ఎవరు? బీజేపీ, మోడీకి వీళ్ళిద్దరు దత్తపుత్రులే. వీళ్ళందరూ కూడా చాలామంది అనుకుంటారు, చాలామంది బహుజనులు అనుకుంటారు మోడీ వేరు చంద్రబాబు నాయుడు వేరు అని, మోడీ వేరు జగన్మోహన్ రెడ్డి వేరు అని. కానే కాదు, వీళ్ళు ఇద్దరు కూడా ఆయనకి దత్తపుత్రులు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఓటేసిన, జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన, మోడీకి ఓటేసినట్టే. మోడీ కోటేటువంటి భారతదేశంలో మళ్ళీ మనవాదాన్ని తీసుకొచ్చి భారతదేశంలో నెత్తిని రుద్దినట్టే. మనవాదాన్ని తీసుకురాటువంటి మనం 200 సంవత్సరాల క్రితం మూతికి ముంత ముడ్డికి తాటా కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళం ఈ రోజున భారతదేశంలో మన మాయావతి గారి నాయకత్వంలో ప్రధానమంత్రికి పోటీ పడే స్థాయికి మనం వెళ్ళాం ఈ రోజున. అటువంటి వాళ్ళకి మళ్ళా వెనక్కి తీసుకొని రావడానికి, మళ్ళీ మనవాదం తీసుకొని వచ్చి మనల్ని బానిసలుగా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మోడీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆ కుట్రలను వ్యతిరేకించాలంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, అది బహుజనుల పార్టీ, బహుజన సమాజ్ పార్టీ వలన, అది అంబేద్కరిజం వల్లే అవుతుంది. కాబట్టి రాబోయేటువంటి కాలంలో 2 పార్టీలు నిలబడతాయి. ఒకటి మనువాదాన్ని అంటిపెట్టుకున్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో బీజేపీ పార్టీ, దానికి అంటగాగుతున్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి. రెండో వైపున అంబేద్కరిజం ద్వారానే భారతదేశంలో బహుజనులకు విముక్తి అనేటువంటి ఒక మార్గం నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ. ఈ 2 పార్టీలు రాబోయేటువంటి కాలం 2 పార్టీలు నిలబడతాయి. మనం ఎప్పుడు ఏ రూపంలో తేల్చుకోవాలి. ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మనం ఎదుర్కొంటే అనేక సమస్యలకి కారణం ఎక్కడో మనం వెతుకుతూ ఉన్నాం. ఎక్కడో మనం ఆ రోజు అంబేద్కర్ చెప్పారు,
భారతదేశంలో మా సమస్యలు, మా నిమ్న కులాల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని సమస్య పరిష్కారం ఎక్కడో అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ సమస్య పరిష్కారం ఎక్కడుందంటే మా చేతిలో రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే. ఆ విషయాన్ని వదిలిపెట్టి ఈ రోజున మనకు ఉన్నటువంటి ఇందాక వందర్ కుమార్ చెప్పినట్లుగా చెంచాలు, రాజకీయ చెంచాలు తయారైపోయారు. అంబేద్కర్ చెంచాలు తయారైపోయారు. నిజంగా మనందరికీ తెలుసు, అంబేద్కర్ జయంతి రోజున మనం ప్రతి ఒక్క గ్రామంలోనూ పెద్ద ఎత్తున ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. ఆ ఉత్సవాలు జరిపేటువంటి ఆ యొక్క ఉత్సుకత నిజంగా అంబేద్కరిజం మీద, అంబేద్కర్ చెప్పేటువంటి రాజ్యాధికారం మీద కానీ పెట్టగలిగితే ఈ రాష్ట్రంలో ఎప్పుడో బహుజన రాజ్యం వచ్చేది. కాబట్టి యూపీ తర్వాత ఏపీ అన్నటువంటి కాన్శ్యామ్ గారి యొక్క కళ నిజం చేయడానికి ఈ రోజున చీరాల్లో మొట్టమొదటిసారిగా మరొకసారి కాన్శ్యామ్ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్నటువంటి బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఇది ఒక ఉత్సాహం కలిగించేటువంటి కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో కాన్శ్యామ్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మీరందరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. దాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నది. బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు మా రాష్ట్ర కమిటీ పిలిపిస్తున్నది, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కాన్శ్యామ్ గారి విగ్రహాన్ని తప్పకుండా వేయాలి. కాన్శ్యామ్ గారి విగ్రహం వేయటం ద్వారానే ఈ రాష్ట్రంలో బహుజన ఉద్యమాన్ని ముందుకు నడిపేటువంటి దానిలో మనం కూడా ఒక భాగస్వాములుగా ఇంతకు ముందు కంటే ఎక్కువ చైతన్యంతో ముందుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. కేవలం నాలుగు విగ్రహాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో అయితే నాకు తెలిసి ఎన్ని విగ్రహాలు ఉండో తెలియదు, కానీ 1-2 ఉంటాయో నాకైతే తెలియదు. మరి 1984లో ఏర్పడినటువంటి బహుజన సమాజ్ పార్టీ మరి ఇప్పుడు దాకా ఆ పార్టీ 3వ అతిపెద్ద పార్టీగా ఉంది. కానీ మన రాష్ట్రంలో అంబేద్కర్తో పాటుగా కాన్శ్యామ్ గారి విగ్రహాలను వేయటం ద్వారా మనం ఈ రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగనే బహుజన సమాజ్ పార్టీ విషయంలో ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా పార్టీలకి మన పార్టీలోకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మనం బహుజన సమస్యలు తీరుస్తాం. బహుజన సమస్యల పరిష్కారం మన పార్టీ. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని కోరుకున్నటువంటి ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలని చెప్పేటువంటి ఒకే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి విద్య ఏదైతే ఉన్నదో అది ఉచితంగా నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందుబాటులో ఉండే చేయగలిగినటువంటి కార్యక్రమం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బహుజనులు ఏ వర్గాలు అయితే, ఏ రంగాల్లో అయితే వెనకబడి ఉన్నారో ఆ రంగాల్లో, వ్యాపార రంగంలో కానివ్వండి, అలాగనే ఇండస్ట్రియల్ రంగంలో కానివ్వండి, కాంట్రాక్టుల విషయంలో కానివ్వండి, ఏ విషయాల్లో సరే బహుజనులకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి కరవలోకి ముందుకు తీసుకెళ్లేటువంటి ఒకే కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ. అంతేకాదు, బహుజన సమాజ్ అధికారులు ఉంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా అత్యాచారాలు అనేటువంటి జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇందాక చుండూరు కారంచేడు గురించి చెప్పుకున్నాం. కానీ కుమారి మాయావతి గారి అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క అట్రాసిటీ కూడా అటువంటి అట్రాసిటీ జరగలేదు ఉత్తరప్రదేశ్లో. అట్రాసిటీస్లకి మారుపోయినటువంటి ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క అట్రాసిటీ కూడా అటువంటి అట్రాసిటీ జరగలేదు. అది ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే పోలీస్ యంత్రాంగం మన చేతిలో ఉంటుంది. ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మనం మొత్తం నడిపించుకోవచ్చు. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ బలహీన వర్గాల మీద, ఈ బహుజనుల మీద, దళితుల మీద, ఎస్టీల మీద ఎక్కువగా అత్యాచారాలు నమోదైనటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మరి ఎక్కువగా ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన ఏదైతే ఉన్నదో ఇది ప్రజా వ్యతిరేక పాలన, బహుజన వ్యతిరేక పాలన. మన కేవలం సంక్షేమ పథకాలనేటువంటి పేరుతోటి మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు, మన పిల్లలకి రావాల్సినటువంటి ఉద్యోగాలు, మన ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి ఒక కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ ఒక్కటికే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయేటువంటి ఎన్నికలు అందరికీ సపోర్ట్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడానికి
మీరందరూ కూడా అన్ని రంగాల కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మరి ఈ కాన్శ్యామ్ గారి విగ్రహానికి ఎంతోమంది సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి హమాలీలు, ఇక్కడ ఉన్నటువంటి టాపీ వర్కర్స్, ఇక్కడ ఉన్నటువంటి లారీ వర్కర్స్ ఎంతోమంది సహకరించి వాళ్ళ యొక్క కష్టపడ్డ సొమ్ముతోటి ఈ రోజున కాన్శ్యామ్ విగ్రహాన్ని నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈ కమిటీ ఏదైతే నిర్మాణ కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చీరాల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో మరి అలాగనే ఈ బాపట్ల జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సహకరించారు. అలాగనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులందరూ కూడా, జిల్లా అధ్యక్షులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీకు అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మన ముఖ్య అతిథిగా ఉన్నటువంటి రామ్జీ గౌతమ్ గారు మాట్లాడే ముందుగా మరి వారికి ఓకే, థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. तथागत गौतम बुद्ध सामाजिक परिवर्तन के अग्रदूत, शिक्षा के जनक महात्मा ज्योतिबा फूले, आरक्षण के जनक कुर्मी राजा छत्रपति साहू जी महाराज, भारतीय संविधान के रचयिता, बौद्ध सत्व, भारत रत्न परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर, दलितों, पिछड़ों, गरीबों, मुस्लिमों, आदिवासियों को राजनीति की मुख्य धारा में लाने वाले बामसेफ, DS4, बहुजन समाज पार्टी के संस्थापक मान्यवर श्री कांशीराम साहब, మొట్టమొదటిగా కరుణాసాగరుడు తథాగత గౌతమ బుద్ధుడు, అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే, రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహుజీ మహారాజ్, అలాగే పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, భారతదేశ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే బడుగు బలహీన వర్గాలకి స్ఫూర్తిదాత బాంసేఫ్, DS4 వ్యవస్థాపకులు, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరాములకు నివాళులు అర్పించుకుంటూ మీ అందరికీ నా యొక్క ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నాను. साथ ही बहुजन समाज में जन्मे उन तमाम संतों, गुरुओं और महापुरुषों के चरणों में सुमन अर्पित करते हुए అలాగే బహుజన్ సమాజ్ పార్టీ, అలాగే బహుజన్ సమాజానికి సంబంధించిన ఎంతోమంది పెద్దలు, ప్రవక్తలు, గురువులు వాళ్ళ యొక్క పదాభివందనం చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. आज के इस दिन में एक हिस्टोरिकल डे में ఈరోజు మనం ఏ రోజైతే ఉన్నామో ఇది చాలా చారిత్రాత్మకమైన సుదినం. मान्यवर श्री कांशीराम साहब की मूर्ति का इनॉग्रेशन करने में आप सभी लोग इधर आए, आप सभी लोगों का मैं स्वागत अभिनंदन करता हूँ. ఈరోజు మాన్యశ్రీ కాంశీరామ్ గారి విగ్రహావిష్కరణకు మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా నేను స్వాగతం మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. और साथ ही प्रदेश की जो हमारी कमेटी है, स्टेट कोऑर्डिनेटरगण, स्टेट के अध्यक्ष और ज़िले के अध्यक्ष और तमाम मेरे जो जाबाज साथी हैं, इन सभी लोगों का भी स्वागत अभिनंदन करता हूं कि इन लोगों ने बहुत मेहनत करके आज अच्छा प्रोग्राम कराया है. అలాగే ఈరోజు మిత్రులు, రాష్ట్ర కమిటీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ఇతర కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ కూడా నేను స్వాగతం మరియు అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఈరోజు ఎంతో కష్టపడ్డారు. మీ అందరికీ నా అభినందనలు. मान्यवर श्री कांशीराम साहब, ये नाम कोई ऐसा व्यक्ति नहीं है भारत में जो जानता नहीं. భారతదేశంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారి పేరు ఒక సాధారణమైన పేరు కాదు, మీ అందరికీ తెలుసు. साइंटिस्ट ऑफ राजनीति हम ऐसे भी कह सकते हैं. రాజనీతి శాస్త్రజ్ఞుడిగా మనం మాన్యశ్రీ కాంశీరామ్ గారిని చెప్పుకోవాలి. और आज मान्यवर श्री कांशीराम साहब की देन है इस देश के अंदर
ओबीसी, एमबीसी, एससी, एसटी इनको रिजर्वेशन मिलता है। కేవలం మాన్యశ్రీ కాంశీరాం గారి భిక్ష ఈరోజు భారతదేశంలో ఓబీసీలకి, ఎంబీసీలకి మరియు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు మనకు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर ने संविधान बनाया, कॉन्स्टिट्यूशन बनाया, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం రాజ్యాంగాన్ని నిర్మించారు. और कॉन्स्टिट्यूशन में आर्टिकल 340 बनाया। రాజ్యాంగంలో ఆర్టికల్ 340 కూడా పెట్టారు. आर्टिकल 340 में इस देश के अंदर एमबीसी, बीसी के बच्चों को एजुकेशन और नौकरी में रिजर्वेशन की बात लिखी। ఆర్టికల్ 340లో ఈ దేశంలో బీసీలకి, ఎంబీసీలకి విద్యలో మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి రాసి ఉంది. 26 नवंबर 26 जनवरी 1950, 26 जनवरी 1950 देश के अंदर कॉन्स्टिट्यूशन अप्लाई हो गया। गणतंत्र दिवस జనవరి 26, 1950న ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. लेकिन ओबीसी, एमबीसी के बच्चों को कॉन्स्टिट्यूशन में लिखी जो बात आर्टिकल 340 के तहत कोई भी लाभ नहीं मिला। కానీ ఓబీసీలకి, ఎంబీసీలకి ఆర్టికల్ 340లో ప్రస్తావించిన ఎటువంటి లాభం కానీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానీ లభించలేదు. तो बाबा साहब डॉक्टर अंबेडकर ने कहा कि देश आज़ाद हो गया, देश के अंदर संविधान लागू हो गया, लेकिन आर्टिकल 340 की जो व्यवस्था है वो इस देश में अभी तक लागू नहीं हुई। బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అలాగే మనం రాసుకున్న రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది, కానీ ఆర్టికల్ 340 మాత్రం అమల్లోకి రాలేదన్నారు. बाबा साहब के अथक प्रयास से काका का लेकर आयोग बनाया गया। బాబాసాహెబ్ గారి అత్యంత కష్టమైన ఉద్యమాల ద్వారా కాకా కేల్కర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. लेकिन काका का लेकर आयोग का भी रिपोर्ट गवर्नमेंट ने नहीं माना। కానీ కాకా కేల్కర్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా అప్పటి ప్రభుత్వాలు అంగీకరించలేదు. तब मान्यवर श्री कांसीराम साहब ने एफर्ट किया, అప్పుడు మానేవర్ కాంశీరాం గారు దానికోసం ఉద్యమం చేశారు. मंडल कमीशन बनाया गया। మండల్ కమిషన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు मंडल कमीशन की सिफारिशें लागू कराने के लिए बहुजन समाज पार्टी ने रात दिन काम किया। మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ రాత్రి పగలు ఎండనగా వాననగా కష్టపడి పనిచేసింది. दिल्ली के वोट क्लब में कई महीनों तक मान्यवर श्री कांसीराम साहब ने और मान्या बहन जी ने उधर धरना और प्रदर्शन किया। ఢిల్లీలోని బోర్డ్స్ క్లబ్లో మాన్యవర్ కాంశీరామ్ గారు అలాగే బెన్ మాయావతి గారు ఎన్నో రోజులు ధర్నా చేశారు. और तभी इस देश के अंदर बीपी सिंह की सरकार बनी। అప్పుడే అటువంటి ఉద్యమాల మూలంగానే ఈ దేశంలో విపి సింగ్ యొక్క ప్రభుత్వం ఏర్పడింది. और उस वक्त मान्यवर श्री कांसीराम साहब वोट क्लब पे धरना दे रहे थे। అదే సమయంలో మాన్యవర్ కాంశీరామ్ సాబ్ బోట్ క్లబ్లో ధర్నా ఇస్తున్నారు. और बोल रहे थे कि वोट से लेंगे सीएम पीएम, मंडल से लेंगे एसपीडीएम। అప్పుడు మాన్యవర్ కాంశీరామ్ గారు ఏమన్నారంటే ఓటు ద్వారా మేము సీఎం పిఎం అవుతాము, రిజర్వేషన్ల ద్వారా డిఎం ఎస్ఎంలు అవుతాం. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్లను. ये बात मानवर श्री कांसीराम साहब ने कही और कहा कि वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। అదే సమయంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఓట్లు మావి, రాజ్యం మీద ఇకపై చల్లదనే నినాదాన్ని కూడా ఇచ్చారు. और उसी के बाद से बीपी सिंह ने मानवर श्री कांसीराम साहब से कहा कि हमें आपका सपोर्ट चाहिए। అదే సమయంలో విపి సింగ్ గారు మాన్యవర్ కాంశీరామ్ గారితో మీ యొక్క మద్దతు మాకు అవసరమని చెప్పి కోరారు. तो मानवर श्री कांसीराम साहब ने कहा मैं आपको सपोर्ट करूंगा, बट सम कंडीशन, आई हैव सम कंडीशन, डिमांड्स। तो बीपी सिंह बोले आपका क्या डिमांड है? అప్పుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు మీకు తప్పకుండా మేము మద్దతు ఇస్తాము, కానీ మాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అంటే ఏంటి మీ కండిషన్లు అని చెప్పి విపి సింగ్ గారు మాన్యవర్ కాంశీరామ్ గారిని అడగడం జరిగింది. बीपी सिंह ने बोला कि मैं आपको होम मिनिस्ट्री दे दूंगा, बीपी मैं सिंह आपको गारू रेलवे मिनिस्ट्री दे दूंगा, मैं आपको डिफेंस मिनिस्ट्री दे दूंगा, लेकिन आप सपोर्ट करिए। విపి సింగ్ గారు మాన్యవర్ కాంశీరామ్ గారితో మీకు రక్షణ శాఖ ఇస్తాను, హోంశాఖ ఇస్తాను, ఆర్థిక శాఖ ఇస్తాను, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. मान्यवर श्री कांसीराम साहब ने कहा
कि मुझे होम मिनिस्ट्री भी नहीं चाहिए, हमें डिफेंस मिनिस्ट्री भी नहीं चाहिए, हमें रेल मिनिस्ट्री भी नहीं चाहिए। हमारी जो कंडीशन है, आप मंडल कमीशन की सिफारिशों को लागू कर दीजिए। కాంశీరాం గారు అప్పుడు ఏమన్నారంటే, మాకు నువ్వు ఇచ్చే హోమ్ మినిస్టర్ అక్కర్లేదు, ఆర్థిక శాఖ అక్కర్లేదు, రైల్వే మినిస్టర్ అక్కర్లేదు, కానీ మండల్ కమిషన్ నివేదికని అమలు చేయాలి అనే ఒక కండిషన్ పెట్టారు. और कहा कि बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर को इस देश के अंदर भारत रत्न मिलना चाहिए। అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న కూడా ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. तब बीपी सिंह ने मंडल कमीशन की सिफारिश लागू करी और इस देश के अंदर बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर को भारत रत्न दिया। అప్పుడు ప్రధానిగా ఉన్న విపి సింగ్ మరి మండల్ కమిషన్ నివేదికను అమలు చేశారు. అప్పుడే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న కూడా ఇవ్వటం జరిగింది. ये बात मैंने इसलिए बताई, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు बहुत से ओबीसी एमबीसी के लोग ये बात नहीं जानते कि आज वो उनके बच्चे इस देश के अंदर एसपी डीएम कलेक्टर बनते हैं, डॉक्टर बनते हैं, इंजीनियर बनते हैं। तो ये देन किसकी है? ये देन मानवेर श्री कांशीराम साहब की है और बहुजन समाज पार्टी की है। ఈ మాట నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైతే ఓబీసీ మిత్రులు ఎస్పీలుగా, డిఎంలుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ తెలీదు, కానీ వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా మాన్యవర్ కాంశీరాం గారు ఇచ్చిన భిక్ష అని. और इसी संविधान की वजह से आज हम सब लोग भी एजुकेशन कर लेते हैं, ఇదే రాజ్యాంగం ద్వారా మనందరం కూడా ఈరోజు విద్యను పొందుతున్నాం, रिजर्वेशन मिलता है, మనకు రిజర్వేషన్లు దొరుకుతున్నాయి, इक्वलिटी है। మనందరికీ సమానత్వం ఉంది. लेकिन अब द बीजेपी एंड अदर पार्टी दे वांट टू चेंज कॉन्स्टिट्यूशन। दे आर सेइंग हम कॉन्स्टिट्यूशन को बदलेंगे। ఇప్పుడు మరి ఏదైతే బీజేపీ పార్టీ ఉందో అదేమంటుందంటే, మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తుంది. यही नहीं, అంతేకాదు बीजेपी के कई सारे मेंबर ऑफ पार्लियामेंट ने बोला कि 100% हम कॉन्स्टिट्यूशन को चेंज करेंगे। అంతేకాదు సార్తో పాటు పార్లమెంట్లో ఉండే మిగతా బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా మేము 100% ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నారు. और यहाँ तक तेलंगाना के सीएम ने भी बोला कि हम कॉन्स्टिट्यूशन को चेंज करेंगे। చివరికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అని అన్నాడు. तो मैं उनसे बोलना चाहता हूं कि आप ये गलत मंसूबा मत पाल के रहिए। మీ అందరికీ వాళ్ళందరికీ నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను, ఈ తప్పుడు అవగాహనలో మాత్రం మీరు ఉండకండి. अब आप हमारे कॉन्स्टिट्यूशन पर, आप हमारे राइट्स पे हमला करोगे तो हम चुपचाप बैठने वाले लोग नहीं हैं। మేము మా రాజ్యాంగం మీద, మా హక్కుల మీద మీరు ఎటువంటి దాడి చేసినా ఆ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని మీ అందరికి కూడా చెప్తున్నాను. इस देश के अंदर एकमात्र पार्टी है बहुजन समाज पार्टी, जो इस देश के अंदर संविधान को बताना चाहती है और संविधान के अनुसार इस देश में काम करना चाहती है। ఈ దేశంలో ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించాలనుకుంటుంది, అలాగే ఈ దేశాన్ని రాజ్యాంగంలో సూచించిన ఆదేశాల మేరకు పాలించాలనుకుంటుంది. मान्यवर श्री कांशीराम साहब ने आज से बहुत पहले 25 ईयर बैक ये बात बोली। 25 సంవత్సరాల క్రితం మాన్యవర్ కాంశీరాం గారు क्या बोली? संविधान के सम्मान में बीएसपी मैदान में। కాంశీరాం గారు ఏమన్నారంటే హిందీలో, రాజ్యాంగం రక్షణ కొరకు బీఎస్పీ యుద్ధరంగంలో, ఎన్నికల యుద్ధరంగంలో అన్నారు. और आप हमारे संविधान पे हमला करोगे, जो सरकार हमारे संविधान पे हमला करेगी उस संविधान से रह करके उस सरकार को वापस बाहर कर देंगे। ఏ రాజ్యాంగం మీద అయితే దాడి చేయడానికి ఏ ప్రభుత్వం అయితే పూనుకుంటుందో అదే రాజ్యాంగాన్ని ఉపయోగించి ఆ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్తారు. और आज हमारा जो कॉन्स्टिट्यूशन है, हमारा जो राइट्स है, वो खतरे में है। ఈరోజు మన రాజ్యాంగం అలాగే మన హక్కులు చాలా ప్రమాదంలో ఉన్నాయి. और इसलिए आप सब लोगों को काम करना पड़ेगा। అందుకే మనందరం పనిచేయాలి. इस देश के अंदर एक भी ऐसी पार्टी नहीं है,
एक भी ऐसी पार्टी नहीं है जो इस देश के अंदर एससी एसटी ओबीसी को उनको अधिकार देना चाहती हो। ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఒక్క పార్టీ కూడా ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి అధికారం ఇవ్వాలనుకునే పార్టీ ఏదీ లేదు। वो हमारे वोट पे अपनी गवर्नमेंट बनाते हैं, మన ఓట్ల మీద వాళ్ళ ప్రభుత్వాలు నిర్మించుకుంటున్నారు, लेकिन हमारे संवैधानिक अधिकारों को देना नहीं चाहते। కానీ మన రాజ్యాంగపరమైన హక్కుల్ని అధికారాలను మనకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు। और इसीलिए हम सब ने ठान लिया है కాబట్టి మనందరం ఒక నిర్ణయానికి రావాలి। और इस आंध्र प्रदेश में भी ठान लिया है कि वो हमारा राष्ट्र तुम्हारा अब नहीं चलेगा, नहीं चलेगा। మనందరం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి। ఆంధ్రప్రదేశ్లో మా ఓట్లు మీ రాజ్యం ఇకపై మేము సాగనివ్వము అని చెప్పి। और इसके लिए आप सबको एक होना पड़ेगा। దీని కొరకు మీరందరూ ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది। आप सबको एक हो करके अपनी पार्टी बहुजन समाज पार्टी के चुनाव चिन्ह हाथी पर बटन दबाना पड़ेगा। మీరందరూ ఐక్యంగా మన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఎన్నికల గుర్తైన ఏనుగు మీద మీరందరూ ఈవీఎంలో ఓటు వేయాల్సి ఉంటుంది। इस देश के अंदर दलितों आदिवासियों के ऊपर एट्रोसिटी होता है, एससी एसटी पे एट्रोसिटी होता है, ఈ దేశం ऑल ओवर इंडिया लेवल। ఈ దేశంలో ఎస్సీల మీద ఎస్టీల మీద అత్యాచారాలు జరుగుతాయి। ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి। अभी मैं राजस्थान में था, लास्ट मंथ आई वाज इन राजस्थान में 9 year old इंद्र कुमार मेघवाल। పోయిన నెలలో నేను రాజస్థాన్లో ఉన్నాను। రాజస్థాన్లో మీ అందరికీ తెలుసు, ఒక 9 సంవత్సరాల ఇందిరా మేఘవాల్ని కొట్టి చంపేశారు। इंद्र कुमार मेघवाल ओनली ही टच द వాటర్ పాట్। ఆ ఇంద్ర కుమార్ మేఘవాల్ ఏం చేశాడు అంటే ఒక మంచినీళ్ళ కుండను ముట్టుకున్నాడు। और उसको टीचर ने इतना मारा उसका जो ब्रेन डैमेज हुआ और उसके नीचे का जो कान के नीचे जो वेन होती वो डैमेज हो गया। ఆ టీచరు కేవలం మంచినీళ్ళ కుండను ముట్టుకున్నందుకు ఎంత కొట్టాడు అంటే ఆ దెబ్బలకి ఇంద్ర కుమార్ మేఘవాల్ యొక్క బ్రెయిన్ డ్యామేజ్ అయింది, అలాగే చెవి కింద ఉండే నరం కూడా దెబ్బతినింది। 1 month के ट्रीटमेंट के बाद वो 9 year old का बच्चा डाइड हो गया, खत्म हो गया। ఒక నెల వివిధ రకాలైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ బాలుడు చనిపోవడం జరిగింది। और यही नहीं, दिस इज नॉट अ सिंगल केस। आप मध्य प्रदेश में आइए, ఇదొక్కటే కాదు, ఇంకా దేశమంతా మధ్యప్రదేశ్లో मध्य प्रदेश में 2 दलित बॉय 9 year and 10 year old, they only touched the null of the Prakash people, और that time that man just उनको दोनों बच्चों को लाठियों से पीट के मार डाला। మధ్యప్రదేశ్లో ఒక దళితుడు 9-10 ఏళ్ల వయసున్న ఒక బాలుడు ఒక అప్పర్ కాస్ట్ యొక్క మహిళను తగిలాడు అని చెప్పి వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా విపరీతంగా కొట్టడం జరిగింది। और ऐसा भी नहीं है कि आंध्र प्रदेश में एट्रोसिटी नहीं होता, आंध्र प्रदेश में भी होता है। అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఏం అత్యాచారాలు జరగకుండా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి। गुंटूर का चुंडूर गांव, यू नो 1991 केस, గుంటూరు జిల్లాలో ఉన్న చుండూరు గ్రామం, उधर भी मसकेर हुआ, दलितों को मार दिया गया। అక్కడ కూడా దళితుల్ని చంపేశారు। ऐसी हर जगह होता है, नॉट इन ओनली आंध्र प्रदेश, नॉट इन ओनली मध्य प्रदेश, नॉट इन ओनली राजस्थान, और इवन यूपी में भी होता है। ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మధ్యప్రదేశ్లోనే కాదు, రాజస్థాన్లోనే కాదు, దేశమంతటా యూపీలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి। तो इसीलिए मैं कहता हूं कि ये जो दौर है एट्रोसिटी का, ये दौर एट्रोसिटी का जो चला आ रहा है, गुलामी का दौर चला आ रहा है हजारों साल से इस देश के अंदर, कि दलितों को आदिवासियों पर एट्रोसिटी होनी चाहिए, लेकिन बीएसपी ने भी ठान लिया है अब हम बर्दाश्त नहीं करेंगे, हम इसको रोक के रहेंगे। ఈ అత్యాచారాల పరంపర ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల మీద ఏదైతే ఈ వేల సంవత్సరాలుగా ఈ బానిసత్వం, ఈ గులాంగిరి జరుగుతుందో దాన్ని మాత్రం ఇక మేము ముందు కొనసాగనివ్వము అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఒక శపథం చేస్తుంది। ఓన్లీ బీఎస్పీ కెన్ సేవ్ యూ। కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశ బహుజన్ ఎస్సీ ఎస్టీ బీసీలని రక్షించగలుగుతుంది। आपको मालूम है इधर वाईएसआर जी की सरकार है कि नहीं है? और उससे पहले यहाँ पे टीडीपी की गवर्नमेंट थी, उससे पहले कांग्रेस की भी गवर्नमेंट थी, लेकिन कांग्रेस की भी रही, टीडीपी की भी रही, और अभी जो गवर्नमेंट है उनकी भी रही, लेकिन इन लोगों ने आज तक एट्रोसिटी को रोका क्या?
SC/ST के लोगों को एट्रोसिटी रोका गया, अनटचेबिलिटी रोकी गई क्या? नहीं रोकी गई। ఇప్పుడు మీ అందరికీ తెలుసు వైసీపీ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏ గవర్నమెంట్ అయినప్పటికీ SC/STల మీద అత్యాచారాలు ఆగలేదు. और इसीलिए मैं कहता हूं, इस इंडिया में एक ही पार्टी है, भारत देश में एकलौती पार्टी है जो बाबा साहब की विचारधारा की पार्टी है। అందుకే నేను చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో నడుస్తుంది. ना तो कांग्रेस है, कांग्रेस भी बाबा साहब की विचारधारा को नहीं मानती, बीजेपी वाले भी बाबा साहब की विचारधारा को नहीं मानते, जो अभी प्रेजेंट में गवर्नमेंट है ये भी लोग भी बाबा साहब की विचारधारा पे नहीं चलते। కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానాన్ని అంగీకరించదు, అలాగే బీజేపీ కూడా అంగీకరించదు, అలాగే ఇప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయో అవేవి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అంగీకరించే దగ్గర లేవు. और इसीलिए बीएसपी में आप सब जानते हैं कि बीएसपी बाबा साहब के सपनों को पूरा करना चाहती है। మీ అందరూ తెలుసుకోవాల్సిన అంశం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కలల్ని సాకారం చేయడానికి నిర్ణయించుకుంది. और बीएसपी को आप सब लोगों को ताकत देनी है। మీ అందరూ కలిసి బహుజన్ సమాజ్ పార్టీకి ఒక బలాన్ని ఒక శక్తిని అందివ్వాల్సి ఉంటుంది. और जब तक आप बीएसपी को ताकत नहीं दोगे इस देश के अंदर एट्रोसिटी नहीं खत्म होगा। ఎప్పటి వరకు అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఒక శక్తివంతమైన శక్తిగా ఎదగదో అప్పటి వరకు ఈ దేశంలో SC/ST BCల పైన అత్యాచారాలు ఆగవు. और मैं दावे के साथ में कहता हूं कि 2024 के इलेक्शन में बहुजन समाज पार्टी आंध्र प्रदेश में बड़ी ताकत बन के निकलेगी। నేను గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నాను, 2024 ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రబలమైన శక్తిగా ఎదగబోతుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. अब ये तूफान, ये बहुजन समाज पार्टी का तूफान अब इस देश में रुकने वाला नहीं है। ఈ బహుజన్ సమాజం సృష్టిస్తున్న ఈ తుఫాన్ ఏదైతే ఉందో దీన్ని భారతదేశం లోపల ఆపే వాళ్ళు ఎవరూ లేరు. और हम सब मिल करके बाबा साहब के सपनों वाला भारत बना करके रहेंगे। మనందరం కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన ప్రబుద్ధ భారత్ని మనం నిర్మించుకుందాం. और मुझे पूरी आशा और विश्वास है कि आप लोग जैसे ऐसे काम करते रहे और सारी ये टीम जो मेरी बैठी हुई है और इन लोगों ने भी कमर कस ली है और सर पे नीला कफन बांध लिया है कि अब हम बहुजन समाज के लोगों इस देश में राज में ला करके रहेंगे और 2024 में नीला झंडा लगा करके रहेंगे। ఇక్కడ ఈరోజు ఏదైతే ఈ టీం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక శపథం చేసింది. ఏంటంటే 2024లో ఈ రాష్ట్రంలో అధికారాన్ని రావడానికి నడుం కట్టి రాత్రి పగళ్ళు ఎండనక వాననక పనిచేస్తామని చెప్పి. और इसी के साथ मैं अपनी बात को यहीं पे खत्म करता हूं। जय भीम। अभी आवाज नहीं आई, నేను अभी गवर्नमेंट बनाने वाला आवाज नहीं आया। ఈ శబ్దంతో గవర్నమెంట్ మనం నిర్మించలేమంటున్నారు, శబ్దం పెంచమంటున్నారు. जय भीम, जय भीम, జై భీమ్. मानवर कांसीराम साहेब, मानवर कांसीराम साहेब, अमर रहे महात्मा फूले, अमर रहे छत्रपति साहू जी महाराज, अमर रहे बाबा साहेब, अमर रहे. जय भीम, जय भारत। लाली बहुजन समाज पार्टी, वर्धिल्लाली बहुजन समाज पार्टी, वर्धिल्लाली बहुजन समाज पार्टी. मान्यवर कांशीराम अमर रहे, मान्यवर कांशीराम अमर रहे, అమర్ రహే అమర్ రహే. వర్ధిల్లాలి బెంట్ కుమారి మాయావతి గారి నాయకత్వం, वर्धिल्लाली వర్ధిల్లాలి బెంట్ కుమారి మాయావతి గారి నాయకత్వం, वर्धिल्लाली వర్ధిల్లాలి రామ్జీ గారి నాయకత్వం, वर्धिल्लाली వర్ధిల్లాలి రామ్జీ గారి నాయకత్వం, वर्धिल्लाली వర్ధిల్లాలి రామ్జీ గారి నాయకత్వం, वर्धिल्लाली వర్ధిల్లాలి పరంజ్యోతి గారి నాయకత్వం, वर्धिल्लाली వర్ధిల్లాలి రామ్జీ గారి నాయకత్వం. वर्धिल्लाली జై